రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియ పాఠకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు దేవుడి లేఖన భాగంలోంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ప్రభు ఇలాగ రాసి ఉంచాడు. మనకి వరకు ఏమని రాసి ఉంచాడంటే, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానం చేయవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని దేవుడు వాక్యం చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, అతడు మంచి పని చేసి అతను చెడు ఆలోచనలో ఉండకుండా, పాపం చేయకుండా మంచి పని చేస్తూ దేవుడి మార్గంలో మనం భయభక్తులు జీవిస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన వ్యాపారాలని